నమస్కారం, బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ధీమాగా దానం, ఖైరతాబాద్కు ఉప ఎన్నిక లేదని ఎమ్మెల్యే. శాంతియుత బాటలో తెలంగాణ, 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టుల లొంగిబాటు. డిజిటల్ క్రాప్ సర్వేలో సాంకేతిక సేగ, రైతులు వాలంటీర్ల అవస్థలు. ప్రపంచ కప్ వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్, డిజిటల్ తెరలపై భారత్ సునామీ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు స్పీకర్ కోర్టుపైనే ఉన్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు రాజకీయ వర్గాలు ఇటు సామాన్య ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనపై ఉన్న అనర్హత పిటిషన్ ఖచ్చితంగా కొట్టేస్తారని, ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదని దానం తన సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు తప్పదని ప్రతిపక్షాలు భావిస్తుంటే దానం మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. స్పీకర్ కోర్టులో తీర్పు తనకు అనుకూలంగానే వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ వేసిన పిటిషన్లోని లోపాలను ఆయన తరపు న్యాయవాదులు ఎత్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసే నాటికి దానం ఎంపీగా పోటీ చేయలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద బీఆర్ఎస్ ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కేవలం దానం మాత్రమే కాదు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే తరహా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు దానం కడియంల విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ ఊరుకుని వెళ్లలేవు. ఒకవేళ స్పీకర్ కనుక పిటిషన్ను కొట్టివేస్తే న్యాయ పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. దానికి కూడా తాను సిద్ధమేనని, నేరుగా జనరల్ ఎన్నికలకే వెళ్తామని దానం నాగేందర్ స్పష్టం చేస్తున్నారు. మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ఎప్పుడు వెలువరిస్తారు? హైకోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత గడువులోగా ఎలాంటి తీర్పు వస్తుంది అనేది వేచి చూడాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి సంక్రాంతి వేడుకలు నెక్లెస్ రోడ్ లో అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, దానికి మేము డిప్యూటీ సీఎం గారిని, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, కల్చరల్ మినిస్టర్ గారిని, మరి అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఈ వేడుకలు చాలా ఘనంగా, ఏదైతే మన సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయో అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన ఎక్కడెక్కడ మన తెలుగు వారు ఉంటారు, అదే రీతిలో ముగ్గుల పోటీలు కానీ, పతంగులు ఎగిరేసేటువంటి కార్యక్రమం, ముగ్గుల పోటీలు మాకు 12 తారీఖు పెట్టాము. అదే రోజు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 12, 13 ఇంకా డిసైడ్ చేయలేదు, చెప్తారు వాళ్ళు, పేపర్లో ఇస్తారు. దాని తర్వాత 14 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి సంక్రాంతి వేడుకల్లో పాలు పంచుకుంటారు. వారితో పాటు కేబినెట్ సహచరులు వస్తారు. అందరు కూడా పెద్ద సంఖ్యలో పతంగులు ఎగిరేయడానికి ఆ శక్తి ఉన్నవారు వచ్చి ఎగిరేసుకోవచ్చు. తెలంగాణలో తుపాకీ గర్జనలు తగ్గి జనజీవన స్రవంతిలో వెలుగులు నిండుతున్నాయి. ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరిపోసిన నేలపై ఇప్పుడు మావోయిస్టుల ఉనికి నామమాత్రంగా మారుతోంది. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకునేందుకు అడుగు దూరంలో ఉన్నామన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2 ఏళ్లలో ఏకంగా 721 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లొంగిపోయిన వారికి పారదర్శకమైన పునరావాస పద్ధతులు అమలు చేయడం, క్షేత్రస్థాయిలో మావోయిస్టుల కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం, ఎక్కడా ఆర్భాటం లేకుండా శాంతియుత మార్గంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడం, కేవలం 2 ఏళ్లలో 721 మంది లొంగిపోవడం అంటే అది పోలీసు యంత్రాంగంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం. డీజీపీ శివధర్రెడ్డి అనుసరిస్తున్న ఈ సైలెంట్ స్ట్రాటజీ ఇప్పుడు శాంతియుత తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేస్తోంది. మావోయిస్టుల కుటుంబ సభ్యులు సైతం పోలీసుల చొరవను వేణోళ్ల కొనియాడుతున్నారు. ఏది ఏమైనా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణకు ఈ శాంతియుత వాతావరణం మరింత బలాన్నిస్తుంది. ఒకప్పుడు అడవి బాట పట్టిన వారు ఇప్పుడు సమాజంలో కలిసిపోతుండడం శుభపరిణామం. డీజీపీ శివధర్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ త్వరలోనే పూర్తిస్థాయి మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించబోతోంది.
విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన బహిరంగ విచారణ అధికారులకు చుక్కలు చూపించింది. శనివారం జరిగిన ఈ విచారణలో ఎస్పీడీసీఎల్ అధికారుల పనితీరుపై వినియోగదారులు నిప్పులు చెరిగారు. సుమారు 94 మందికి పైగా ఫిర్యాదుదారులు కమిషన్ ముందు తమ గోడ వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యల గురించి, సోలార్ ఉత్పత్తిదారుల ఇబ్బందుల వరకు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న నరకాన్ని ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి వేచి చూడాల్సిందేనా అంటూ రైతులు అధికారులను నిలదీసిన తీరు విచారణలో హైలైట్ గా నిలిచింది. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు చెందిన రైతులు తమ గోడును వినిపించారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా నేటికి మోక్షం కలగలేదని వాపోయారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కమిషన్ వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. సోలార్ నెట్ బిల్డింగ్ విధానంలో మార్పులు చేసి ఉత్పత్తిదారులను ఇబ్బంది పెడుతుండటంపై ఈఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఎలా మారుస్తారని అధికారులను నిలదీయడమే కాకుండా సోలార్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. లీడ్ అన్లాక్ విధానంతో సామాన్యులకు విద్యుత్ బిల్లులు తడిసి మోపడవుతున్నాయని ఫిర్యాదులు వెలువెత్తాయి. డబుల్, ట్రిపుల్ బిల్లులపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని వినియోగదారులు కోరగా ఈఆర్సీ ఇందుకు సానుకూలంగా స్పందించింది. మొత్తానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఈఆర్సీ విచారణ ఒక వేదికైంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ సీరియస్ కావడంతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని వినియోగదారులు ఆశిస్తున్నారు. మరి ఈ ఆదేశాల తర్వాత అధికారుల తీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి. భాగ్యనగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న భారీ గంజాయి అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. కౌలాలంపూర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అటు నగరం నడిబొడ్డున ముషీరాబాద్లోనూ హ్యాష్ ఆయిల్ ముట్టాగుట్టట్టయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్ తనిఖీల్లో విదేశీ డ్రగ్స్ వెలుగు చూశాయి. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వీరి వద్ద సుమారు 9 కిలోల అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 3 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠా లింకులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు నగరంలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జేఆర్ ప్రదీప్ అనే వ్యక్తి నుంచి విజయ్ కుమార్ అనే వ్యక్తి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 367 గ్రాముల హ్యాష్ ఆయిల్, ఒక బైక్ మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ మాదక ద్రవ్యాల దందాను అరికట్టేందుకు పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ఒకవైపు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో శ్రమిస్తుంటే మరోవైపు నిందితులు కొత్త మార్గాల్లో డ్రగ్స్ నగరానికి చేరవేస్తున్నారు. తాజా ఘటనలతో విమానాశ్రయంతో పాటు సరిహద్దు చెక్పోస్టు వద్ద తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. నిందితుల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగు వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంటల డిజిటల్ సర్వే ఇప్పుడు సాగుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో సాంకేతిక లోపాలు వెన్నాడుతుండటంతో అటు అధికారులు, ఇటు వాలంటీర్లు తరలపట్టుకుంటున్నారు. ఫోటోలు అప్లోడ్ కాకపోవడం, అప్లోడ్ అయినా తిరస్కరణకు గురవుతుండటంతో రేపు తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయో లేదోనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించేందుకు కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. సుమారు 1.5 కోట్ల ఎకరాల్లో సాగు వివరాలను కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 9,795 మంది వాలంటీర్లను రంగంలోకి దించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వాలంటీర్లు తీసిన ఫోటోలు స్పష్టంగా లేవన్న నెపంతో L1 స్థాయిలోనే రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో చేసిన పని మళ్లీ చేయాల్సి వస్తోందని వాలంటీర్లు వాపోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ వంటి జిల్లాల్లో సర్వర్ సమస్యలు యాప్ మొరాయిస్తుండటంతో డేటా నమోదు కావడం లేదు. నిరుద్యోగ యువతకు కేవలం ఒక్కరోజు మాత్రమే శిక్షణ ఇచ్చి సర్వేకి పంపడం వల్ల సాంకేతిక అంశాలపై వారికి పట్టు చిక్కడం లేదు. వాలంటీర్లు తీసిన ఫోటోలను ఆమోదించే అధికారం ఏఈఓలకు లేకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఫోటోలు సక్రమంగా నమోదు కాకపోతే రైతు భరోసా వంటి పథకాలు ఎక్కడ కట్ అవుతాయోనని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం మంచిదే అయినా అమల్లో వస్తున్న ఈ అడ్డంకులు సర్వే గడువుపై ప్రభావం చూపేలా ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతో పాటు యాప్లో మార్పులు చేయకపోతే సర్వే లక్ష్యం నీరు కారిపోయే ప్రమాదం ఉంది. మరి దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
రాయలసీమ రాజకీయాలకు గుండెకాయ లాంటి రాజంపేట నియోజకవర్గంలో ఇప్పుడు అసలైన రాజకీయం మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే సొంత గూట్లోనే సాగుతున్న వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన రాజంపేటలో మాత్రం నేనంటే నేను అనే ఆధిపత్య పోరు క్యాడర్ను అయోమయంలో నెట్టేస్తోంది. ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు వర్గం ఒకవైపు, ఎల్లటూరు శ్రీనివాసరాజు వర్గం మరోవైపు సాగిస్తున్న ఈ అంతర్యుద్ధం రాజంపేట రాజకీయాలను వేడెక్కిస్తోంది. రాజంపేటలో కూటమి నేతల మధ్య మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు ముదురుతోంది. ఒకవైపు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిచిన టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు క్షేత్రస్థాయిలో పటిష్టమైన యంత్రాంగం తనకే ఉందని, నియోజకవర్గంలో తనదే పనిచేయని ఆయన భావిస్తున్నారు. మరోవైపు మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం ఉన్న జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. విద్యావంతుడు, మృదు స్వభావి అనే ఇమేజ్తో కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ రాజంపేట రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య అగ్రస్థానం ఎవరిది అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అభివృద్ధి పనులు ఎవరు చేసినా చివరకు జిల్లా సాధన ఉద్యమం క్రెడిట్ విషయంలోనూ మా నాయకుడి వల్ల ఇది సాధ్యమైందంటూ ఇరు వర్గాలు పోటాపోటీకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ కంటే సోషల్ మీడియాలో ఇరు వర్గాల అనుచరులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు కూటమి పరువు తీస్తున్నాయి. కూటమి ధర్మం ప్రకారం కలిసి వెళ్లాల్సిన నేతలు ఇలా జగన్మోహన్ రాజు వర్గం, శ్రీనివాసరాజు వర్గంగా విడిపోవడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే అది ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఇద్దరు రాజుల మధ్య ఉన్న విభేదాలను అధిష్టానం చక్కదిద్దుతుందా, లేక ఈ అంతర్యుద్ధం రాజంపేటలో కూటమి కోటను బేటలు వారుస్తుందా అన్నది వేచి చూడాలి. ప్రకృతి రక్షణ కవచాలుగా నిలిచే మరాడవులు ఇప్పుడు మృత్యుపాసనలు చిక్కుకున్నాయి. బాపట్ల జిల్లా పెదగంజాం పల్లెపాలెం వద్ద సముద్ర తీరం కబ్జా కోరల్లో చిక్కి విలువలాడుతోంది. బడాబాబుల అధికారులను ముడుపులతో లోబర్చుకుని జీవ వైవిధ్యాన్ని నిలువునా పూర్తి చేస్తున్నారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తూ సాగుతున్న ఈ అక్రమ రొయ్యల చెరువుల దందాపై ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్లెపాలెం సుమారు 600 మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం. రొంపేరు కాలువ, పిల్ల కాలువలో చేపలు పట్టుకుంటూ ఈ కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక్కడి మరాడవులు కేవలం చెట్లు మాత్రమే కాదు, తీర ప్రాంతానికి రక్షణ గోడలు. ఇవి జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి, చేపల సంతానోత్పత్తికి కేంద్రాలుగా నిలుస్తాయి. ప్రకృతి విపత్తుల సమయంలో సముద్ర అలల ఉధృతిని తగ్గించే రక్షణ కవచాలివి. బాపట్లకు చెందిన ఓ వ్యక్తి అధికారుల అండదండలతో ఈ ప్రభుత్వ భూములను, మరాడవులను పూర్తిగా ధ్వంసం చేశారు. మురుగు కాలువలను సైతం పూడ్చివేసి అక్రమంగా రొయ్యల చెరువుల నిర్మాణానికి తెగబడ్డారు. స్థానికులు అడ్డుకున్న ఆగని ఈ అకృత్యాలపై పల్లెపాలానికి చెందిన వల్లపని ఉదయభాస్కర్ అనే మత్స్యకారుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోస్టల్ రెగ్యులరైజేషన్ జోన్ నిబంధనలను తొంగలో తొక్కి సాగిస్తున్న ఈ నిర్మాణాలపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఉదయభాస్కర్ ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు తక్షణమే రొయ్యల చెరువుల నిర్మాణాన్ని నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై 3 నెలలుగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. న్యాయస్థానం జోక్యంతోనైనా మరాడవుల విధ్వంసం అవుతుందా, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య పోరు మరోసారి బహిర్గతమైంది. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆమె జగన్ 5 ఏళ్ల పాలనను చీల్చెండారారు. మద్యపాన నిషేధం నుంచి ప్రత్యేక హోదా వరకు ప్రతి అంశంలోనూ జగన్ రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు వేదికగా షర్మిల జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరిగిన డ్రగ్స్, లిక్కర్ మాఫియాలపై ఆమె నిప్పులు జరిగారు. జగన్ హయాంలో నాసిరక మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి ఆదాయాన్ని కొలగొట్టారని విమర్శించారు. రాష్ట్రంలోకి కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రావడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని, 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఘాటుగా విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇదే సభలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అమర్ జహబక్ మాట్లాడుతూ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారంటూ వ్యక్తిగత అంశాలు ప్రస్తావించి జగన్ నిరకాటంలో నెట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి షర్మిల యాత్రలో జగన్ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వ విధానాలను ఇటు కుటుంబ వ్యవహారాలను ప్రస్తావిస్తూ ఆమె చేస్తున్న విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ వర్గాల నుంచి ఎలా స్పందిస్తాయో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ల మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా రైతులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి ప్రారంభం కానుంది. డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి సీఎం చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామసభ మరియు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తారు. మధ్యాహ్నం 2:05 నిమిషాలకు స్థానిక రైతులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 2:40 నిమిషాలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 5:40 నిమిషాలకు సీఎం తిరిగి అమరావతికి పయనమవుతారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నంద్యాల జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఈ పాస్ పుస్తకాల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డోన్ పర్యటన ద్వారా రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు పార్టీ కేడర్లోనూ నూతనోత్సాహం నింపేలా చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సుమారు 40 అత్యాధునిక పరికరాల ద్వారా స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా ఖచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు వంటి ప్రధాన ఆసుపత్రుల్లో ఈ ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, ఏఐ కెమెరాలతో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ, గుండె జబ్బులు, చిన్నపిల్లల్లో నరాల సంబంధిత సమస్యలను పసిగట్టడం వంటి వినూత్న సేవలు ఇందులో ఉన్నాయి. రోగులు, వైద్యుల సంభాషణను రికార్డు చేయడం ద్వారా వైద్య చరిత్రను విశ్లేషించడం మరో విశేషం. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక రూపంలో అందించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. Wireless device, that's an advantage. Another thing is it's portable. The third important thing is it is tracings also can interpret and take necessary action. So this
భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. సొంత గడ్డపై టీమిండియా టీ20 ప్రపంచ కప్ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయం కేవలం మైదానానికే పరిమితం కాలేదు, డిజిటల్ స్క్రీన్లపై కూడా సునామీ సృష్టించింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూవర్షిప్ రికార్డులు బద్దలయ్యాయి. ఏకంగా 100 కోట్ల మంది భారత్ గెలుపును లైవ్లో వీక్షించి సరికొత్త చరిత్రను లిఖించారు. నిన్న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో మట్టుకరిపించిన భారత్ మూడోసారి టీ20 టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ సాక్షిగా జియో హాట్స్టార్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. న్యూజిలాండ్ చివరి వికెట్ పడే సమయానికి ఏకకాలంలో 74.5 కోట్ల మంది మ్యాచ్ను వీక్షించారు. ఇది 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ రికార్డులను ఎంతో దూరంలో నెట్టేసింది. మ్యాచ్ ప్రారంభంలో రిక్కీ మార్టిన్ షోకి 2.1 కోట్లుంటే ఇన్నింగ్స్ బ్రేక్ సమయానికి 44.3 కోట్లకు చేరింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయానికి వీక్షకుల సంఖ్య అక్షరాల 82.1 కోట్ల పెరగడం విశేషం. సొంత గడ్డపై ప్రపంచ కప్ నెక్కిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించడమే కాకుండా ఓటీటీ వీక్షణలో ప్రపంచంలోని అత్యధికంగా వీక్షించబడిన క్రీడా ఈవెంట్గా ఈ ఫైనల్ నిలిచింది. మొత్తానికి రోహిత్ సేన మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తే అభిమానులు డిజిటల్ తెరల వైపు వ్యూవర్షిప్ వర్షం కురిపించారు. టీమిండియా సాధించిన ఈ చారిత్రాత్మక విజయం అటు క్రికెట్ చరిత్రలో ఇటు టెక్నాలజీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమిండియా. గత కొన్ని రోజులుగా ఐటీ వర్గాల్లో కలకలం రేపుతున్న టెక్ మహేంద్ర లే ఆఫ్స్ వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. తమ సంస్థలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత ఉండబోతోందంటూ వస్తున్న వార్తలను యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. 30,000 మందిని తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సోమవారం అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో టెక్ మహేంద్రలో భారీ తొలగింపులు జరగబోతున్నాయని వైరల్ అయిన వార్తలపై కంపెనీ ఘాటుగా స్పందించింది. మార్కెట్లో అనవసరపు ఊహాగానాలు నెలకొనడంతో కంపెనీ నిర్ణయం తీసుకుంది. 30,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళిక ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. సామూహిక తొలగింపుల కంటే ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే చర్యలపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఒక ప్రాజెక్టు ముగిసిన తర్వాత ఉద్యోగులను కొత్త ప్రాజెక్టులోకి మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతుందని గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,50,000 మంది ఉద్యోగులు కలిగిన టెక్ మహీంద్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన మధ్య ఈ కీలక ప్రకటన చేసింది. అమెజాన్, వరాకిల్ వంటి గ్లోబల్ కంపెనీలు భారీగా కోతలు విధిస్తున్నా తాము మాత్రం ఉద్యోగుల భద్రతకే మొగ్గు చూపుతున్నట్లు టెక్ మహీంద్రా సంకేతాలిచ్చింది. ఏది ఏమైనా ఐటీ రంగంలో నెలకొన్న అస్థిరత మధ్య టెక్ మహీంద్రా ఇచ్చిన ఈ క్లారిటీ లక్షలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలు నమ్మొద్దని, సంస్థ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా షూటింగ్లతో కాదు, సోషల్ మీడియా వేదికగా ఆమె ఇచ్చిన ఒక పవర్ఫుల్ కౌంటర్తో కోలీవుడ్ వర్గాల్లో హీట్ పెంచారు. ఎవరి పేరు ఎత్తకుండానే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక ప్రముఖ దర్శకుడికి త్రిష గట్టిగానే బుద్ధి చెప్పారు. మైక్ ఉందని ఏది పడితే అది వాగితే అది మీ మూర్ఖత్వాన్ని చూపిస్తున్నట్టు ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివాదానికి బీజం పడింది ఒక అవార్డుల వేడుకలో. దర్శకుడు ఆర్ పార్థిబన్ అక్కడ త్రిష ఫోటోను చూపిస్తూ ఈ కుందవైని కొద్ది రోజులు ఇంట్లోనే ఉంచాలి, బయటకు రానివ్వకూడదంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష ఇప్పుడు నిప్పులు చెరిగారు. చేతిలో మైకున్నంత మాత్రాన ఎవరూ తెలివైన వాళ్ళు అయిపోరని, అలాంటి మాటల్లో హాస్యం ఉండదని త్రిష మండిపడ్డారు. అసభ్యకర పదజాలం వాడడం వల్ల అవతలి వ్యక్తి కంటే మాట్లాడే వారి విజ్ఞత, సంస్కారమే బయటపడుతుందని ఘాటుగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా చివరి నిమిషంలో తన పేరుని ఈవెంట్లో చేర్చడంపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల దళపతి విజయ్తో కలిసి త్రిష ఒక వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరయ్యారు. విజయ్ వ్యక్తిగత జీవితంపై పుకార్లు వస్తున్న తరుణంలో వీళ్ళిద్దరు జంటగా కనిపించడం, ఫోటోలకు ఫోజులివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన తర్వాతే పార్థిబన్ బయటకు రానివ్వకూడదు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే త్రిష ఇప్పుడు అంత ఘాటుగా స్పందించినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే త్రిష ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఒక సీనియర్ దర్శకుడు అయ్యుండి ఒక నటి వ్యక్తిగత స్వేచ్ఛను ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా నడుస్తోంది. మరి త్రిష కౌంటర్ కు పార్థిబన్ మళ్లీ స్పందిస్తారా, లేక ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా అనేది చూడాలి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధీమాగా దానం, ఖైరతాబాద్కు ఉప ఎన్నిక లేదన్న ఎమ్మెల్యే. శాంతియుత బాటలో తెలంగాణ, 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టుల లొంగిబాటు.
డిజిటల్ క్రాప్ సర్వేలో సాంకేతిక సేగ, రైతులు వాలంటీర్ల అవస్థలు. ప్రపంచ కప్ వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్, డిజిటల్ తెరలపై భారత్ సునామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.